హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఏరియా యొక్క లేఅవుట్. ఇక్కడికి వచ్చాము, మేము లేఅవుట్ చూడడానికి అయితే వచ్చాము. సో మీకు లేఅవుట్ అనేది క్లియర్గా చూపించడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు లేఅవుట్స్ ఇక్కడ ఇస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన స్థలం ఎక్కడ ఇస్తున్నారు అనేది. సో మీకు నెంబర్స్ అనేది అలాట్ చేసి ఉంటారు. సో ఈ యొక్క నెంబర్స్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు మీ ప్లేస్ అనేది ఇది అని చెప్పి. 15న మనకైతే ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయబోతున్నారు. సో జూలై 8 ఇవ్వాల్సి ఉండేది, మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది. సో ఆగస్టు 15న అయితే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడైతే కనుక మనకి ఈ గ్యాప్లో అయితే కనుక చెట్లు నాటాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. సో ఆల్రెడీ చెట్లు అయితే ఇక్కడ నాటేశారు, కనిపిస్తుంటుంది మీకు కూడా, అక్కడ వ్యూలో ఉంది కదా. అక్కడక్కడ చెట్లు అయితే ఈ యొక్క ఫ్లాట్ల ముందర అయితే కనుక నాటడం జరిగింది. ఒక రోడ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క రోడ్స్ పక్కలో అయితే నాటారు. ఇక మనం చూసుకుంటే కనుక మనకు ఇవ్వబోయే 1.5 సెంట్ అనేది ఇదే ఈ విధంగానే ఉంటుంది. ఈ యొక్క రాయి చూస్తున్నారు కదా, ఈ రాయి అలాగే ఆ రాయి, ఆ విధంగా అక్కడ కనిపిస్తున్న ఆ రాయి, ఇదిగో ఈ విధంగా ఈ రాయి, ఇదంతా కలిపి మనకు వచ్చేసి 1.5 సెంటు. సో ఇందులో వచ్చేసి మనకు 1 సెంటులోనే నిర్మాణం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 సెంట్లోనే మనకు నిర్మాణం అనేది డెమో హౌస్ కూడా కట్టించి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మీకు ఇవ్వబోయే యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన లేఅవుట్లు అనేది ఎక్కడ వేశారు, ఆ యొక్క లేఅవుట్లలో మీకు ఏ స్థలం కేటాయిస్తున్నారు అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో క్లియర్గా ఎండింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూస్తేనే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి పూర్తి లేఅవుట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇందాకైతే కొంచెం నాయిస్ వచ్చింది. సో అది డైరెక్ట్గా అవుట్డోర్లో షూట్ చేయడం వల్ల అయితే వచ్చింది. ఇది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం డబ్బింగ్ అయితే చెప్పుకుంటున్నాను. సో ఈ యొక్క లేఅవుట్ అనేది మా గ్రామంకి సంబంధించిన లేఅవుట్. సో మా గ్రామం ఎక్కడ అంటే అనంతపూర్ డిస్టిక్. సో పెనుగొండ నుంచి హిందూపూర్ మధ్యలో మా గ్రామం అయితే ఉంది. సో హిందూపూర్ అయితే అందరికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే మన నటసింహం బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. సో హిందూపూర్ ఏరియా అయితే అందరికి తెలిసి ఉంటుంది. సో ఇది మా గ్రామము సోమందేపల్లి సంబంధించిన ఈ యొక్క లేఅవుట్. సో పెద్ద లేఅవుట్. ఈ యొక్క లేఅవుట్లో అయితే కనుక దాదాపుగా 700 ప్లాట్లు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 700 ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ ఇది. మీకు చూడొచ్చు, బాగా క్లీన్గా చూపిస్తున్నా. సో మనకైతే కనుక జూలై 8 ఇవ్వాల్సిన పట్టాల పంపిణీ అయితే లేట్ అయితే అదే పోస్ట్ పోన్ అయితే అవ్వడం వల్ల సో మనకి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. సో ఇక్కడ నీరు అనేది నిలబడుతుంది, చూశారు కదా అక్కడ నీరు అనేది, ఈ యొక్క నీరు అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది, నీరు అయితే నిలబడింది. అంతేకాకుండా ఈ గ్యాప్లో చెట్లు నాటాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు కదా. సో చెట్లు కూడా ఇక్కడైతే నాటడం జరిగింది. ఈ పక్క కార్నర్లో ఉన్నాయి చెట్లు అయితే కనుక, మనకు రోడ్డుకు ఇరువైపులు అయితే చెట్లు అయితే నాటడం జరిగింది. సో నీళ్ళు అయితే కనుక వర్షాలు డైలీ పడుతున్నాయి మా ఏరియాలో. సో నైట్ అయితే చాలా వర్షం వస్తుంది. సో వర్షానికైతే ఈ యొక్క ప్లాట్లలో నీరు అనేది నిలవడం జరిగింది. సో ఇది చూపించగానే కొంతమంది అడుగుతారు, ఈ మా ప్రాంతం యొక్క లేఅవుట్ అంటే మా మండలం యొక్క లేఅవుట్ ఎక్కడ వేస్తున్నారు ఇదంతని. మీకు గ్రామ సచివాలయాల్లోనే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీ యొక్క గ్రామ సచివాలయంలోని ఫైనల్ లిస్ట్లో మీకు ఈ యొక్క లేఅవుట్స్ ఎక్కడ వేశారు, మీకు ప్లేస్ ఎక్కడ కేటాయిస్తున్నారు అని చెప్పేసి అయితే డీటెయిల్గా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే కనుక మనకు ఆగస్టు 10 లోపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెండింగ్లో ఉండే పనులన్నింటినీ అయితే కనుక కంప్లీట్ చేసేయమని చెప్పారు. సో అంటే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ పట్టాలు అయితే కనుక మన పేరు, లబ్ధిదారుల పేరు, అలాగే ఈస్టు వెస్టు డైరెక్షన్స్, అదేవిధంగా మన డీటెయిల్స్, మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ పేస్ట్ చేసేసి ఈ యొక్క తహసీల్దార్ గారితో అయితే కనుక మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేయాలని చెప్పారు. సో అందులో భాగంగానే మనకి ఏమైనా పెండింగ్ ఉంటే కనుక ఈ యొక్క ఫైనల్ లిస్ట్ పెట్టడం కానీ, లబ్ధిదారులకు తెలియపరచడం కానీ, వారి దగ్గర ఏమైనా డీటెయిల్స్ తీసుకోవడం కానీ, అంటే మన యొక్క ఆధారు అలాగే మన యొక్క ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేకపోతే లబ్ధిదారుల ఫొటోస్ తీసుకోవడము. సో ఈ విధంగా పెండింగ్ ఉండే పనులన్నింటినీ అయితే కనుక 10 లోపు కంప్లీట్ అయిపోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మీరు సచివాలయానికి వెళ్ళిపోండి. మీ యొక్క సచివాలయానికి వెళ్ళిపోతే కనుక అక్కడ ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఆ ఫైనల్ లిస్ట్ అనేది మీరు ఈ విధంగా చూసుకోండి. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్తే కనుక ఈ యొక్క ఇది వచ్చేసి ఇది మీకు చూపిస్తున్నా కదా, ఇది మా మండలం యొక్క మా సచివాలయం యొక్క ఫైనల్ లిస్ట్ అయితే మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క సెక్రటేరియట్ నేమ్ ఉంది, తర్వాత వార్డు నేమ్ ఉంది, ఆ తర్వాత స్ట్రీట్ నేమ్, లబ్ధిదారుల యొక్క అడ్రస్ అనమాట, లబ్ధిదారులు ఏ కాలనీకి సంబంధించిన వారని, అలాగే లబ్ధిదారుల యొక్క అప్లికేషన్ ఐడి, లబ్ధిదారుల యొక్క పేరు, వారి ఆధార్ నెంబరు, వారి యొక్క హస్బెండ్, అలాగే హస్బెండ్ నేము,
అదేవిధంగా ఈ యొక్క అడ్రస్ డోర్ నెంబర్స్ ఉంటాయి కదా, డోర్ నెంబర్స్, అలాగే మళ్ళీ సీరియల్ నెంబరు, ఈ లాస్ట్ వచ్చేసి లాస్ట్ కనిపిస్తుంది కదా, ఈ లాస్ట్ వచ్చేసి వీరికి స్థలం ఎక్కడ కేటాయిస్తున్నారు అనేది ఒక కోడ్ రూపంలో అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 290 ఇక్కడ కనిపిస్తుంది కదా, 290 సీరియల్ నెంబర్కు సంబంధించి వీరి యొక్క విలేజ్ వచ్చేసి నల్గొండ్రాయనపల్లి. సో వీరి లబ్ధిదారుల పేరు బి విమలమ్మ, అలాగే హస్బెండ్ పేరు బాబయ్య. సో ఆ తర్వాత వచ్చేసి ఒక సీరియల్ నెంబర్ 290 ఉంది. సో వీరికి వచ్చేసి CKP 36 అంటే CKP అంటే చాకర్లపల్లి. సో ఇది వచ్చేసి మా ఊరికి పక్కలోనే, అంటే మా సచివాలయానికి కొద్దిగా ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ఊరైతే ఉంది. ఆ ఊర్లో లేఅవుట్ అయితే వేయడం జరిగింది. సో ఆ యొక్క లేఅవుట్లో 36 అంటే ఇప్పుడు మనకు లేఅవుట్ వేసేసి ఆ నెంబర్స్ అయితే వేసేసి ఉంటారు అనమాట, స్థలానికి సంబంధించి ఈ స్థలం ఈ వీళ్ళకి, ఈ స్థలం ఈ వీళ్ళకి అని చెప్పేసి. ఆ రకంగా 36th ప్లేస్ అనేది వీరికైతే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ఫైనల్ లిస్ట్లో మీరు ఎక్కడ స్థలం కేటాయించారనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ స్థలం కేటాయించిన ప్లేస్లో మీది ఎన్నో ప్లేస్లో ఉంది, ఎన్నో నెంబర్లో ఉందని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఒకసారి అదే ప్లేస్కి వెళ్ళి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే విధంగానే చూద్దాం పదండి. సో ఇందాక చెప్పినట్లుగా మీకు 36th చాకర్లపల్లి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇది చాకర్లపల్లి లేఅవుట్ 36th ల్యాండ్ మనం ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నెంబర్ 36th ప్లాట్. సో ఇందాక మీకు చూపించిన పర్సన్కు ఈ ప్లాట్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు 35, 36 అంటే కనుక ఇటు సైడ్ది, 35 అంటే కనుక లెఫ్ట్ సైడ్లో ఉండేది అనమాట. అట్లా పోతూ ఉంటాయి అన్నమాట అట్లా నెంబర్లు, అంటే ఏ ప్లాట్కి ఏ పక్క సంబంధించింది అని చెప్పేసి. సో మీకు 4th ఉన్నాయి కదా ఇక్కడ 4 రాళ్ళ మీద కూడా ఇదే విధంగానే ఉంటుంది 35, 36. ఇంకా నెక్స్ట్ రాయి చూసుకుంటే కనుక 36th అనే ఉంటుంది, ఎందుకంటే అది రోడ్డుకు ఉంది కాబట్టి అక్కడ 36th అనే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీకు ప్లాట్ అనేది కేటాయించింటారు. సో అక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూపించిన విధంగా అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకైతే కనుక క్లారిటీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికైతే నేను నా ఫ్రెండ్ అయితే కనుక లేఅవుట్ దగ్గరికి వెళ్ళి కొంచెం కష్టమైతే పడ్డాము. సో మా కష్టాన్ని అయితే మీరు గుర్తించి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మన ఛానల్లో పొందాలి అనుకుంటే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.